హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జెన్యూన్ వీడియోస్ గాని, రివ్యూస్ గాని పొందండి. అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు గారి కాంబినేషన్‌లో ఒక మూవీ అయితే రాబోతుందంట. మరి ఈ మూవీ అయితే నిజంగా రాబోతుందా? అసలు ఈ న్యూస్ అనేది ఎక్కడి నుంచి పుట్టుకొనొచ్చింది? అసలు ఇది నిజమయ్యే ఛాన్సెస్ ఎంత శాతం ఉంది? కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారితో నిజంగా సినిమా తీయబోతున్నారా? లేకుంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్‌ని ఎక్సైట్ చేయడానికి, వాళ్ళలో హైప్ పెంచడానికి ఈ న్యూస్ రావడం అయితే జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్‌ని ఎక్సైట్ చేస్తే వాళ్ళకొచ్చే లాభం ఏంటి? అసలు ఈ మూవీ మొదలవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉందా? అసలు ఈ గాసిప్ అనేది ఎక్కడి నుంచి పుట్టుకొనొచ్చిందో దాని గురించి ఇప్పుడు మనం డెప్త్‌గా మాట్లాడదాం. ముందుగా ఈ న్యూస్ రావడానికి గల కారణం ఏంటో దాని వెనకొచ్చేసి చాలా పెద్ద బ్యాక్ స్టోరీ అయితే ఉంది. దాని గురించయితే ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం. ఇటీవల కర్ణాటకలో వచ్చేసి ఒక బ్యానర్ అయితే ఫుల్ ఫామ్‌లో అయితే ఉంది. ఆ బ్యానర్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా సంచలన విజయాలు సాధిస్తుంది. ఆ బ్యానర్ వచ్చేసి 'హోంబలే ఫిల్మ్స్'. 'హోంబలే ఫిల్మ్స్' వారు ఏ ముహూర్తానికి 'కేజీఎఫ్' సినిమా అయితే మొదలుపెట్టి తీశారో అక్కడి నుంచి వాళ్ళు పట్టిందల్లా బంగారం అయితుందండి. 'కేజీఎఫ్' సినిమా వచ్చేసి కని విని ఎరుగని రీతిలో కర్ణాటకలో ఇదివరకు ఏ సినిమా కూడా ఊహించని రేంజ్‌ల కలెక్షన్‌లు అయితే సాధించింది. అలాగే దాని సీక్వెల్ కూడా కేజీఎఫ్ 2 కూడా భారీ బ్లాక్ బస్టర్ కర్ణాటకలోనే అది పెద్ద హిట్ అయితే అయింది. దాదాపు 1200 కోట్లనైతే కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆళ్ళు తీసిన 'కాంతార 1' కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే ఇప్పుడొచ్చిన 'కాంతార చాప్టర్ 1' కూడా సంచలన విజయం సాధించడంతో ఇక 'హోంబలే ఫిల్మ్స్' వచ్చేసి కేవలం కర్ణాటకలోనే కాదు, ప్రెజెంట్ ఇప్పుడు ఇండియాలోనే నంబర్ 1 బ్యానర్‌గా ఎదగడానికైతే ట్రై చేస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్యానర్‌ల జాబితాను మనం చూస్తే, ఇప్పుడు ప్రస్తుతానికి మన సౌత్ ఇండియాలో నుంచి చూస్తే బిగ్గెస్ట్ బ్యానర్ వచ్చేసి ఒకప్పుడైతే 'లైకా ప్రొడక్షన్' అయితే ఉండేది. దాని నుంచి వచ్చే బడ్జెట్‌లు వచ్చేసి మిగతా ఏ బ్యానర్ కూడా ఏ హీరోలు కూడా పెట్టేవాళ్ళు కాదు. అప్పట్లోనే 'రోబో 2' లాంటి వాళ్ళకు 400, 500 కోట్ల బడ్జెట్ అయితే కేటాయించారు. కానీ ఇటీవల 'లైకా' వచ్చేసి తీవ్ర నష్టాల్లో అయితే కూరుకుపోయింది. ఆ సంస్థ నుంచి వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలు పెద్దగా లాభాన్నయితే అందించలేదు. ముఖ్యంగా 'శంకర్' గారు మరియు కమల్ హాసన్ గారి కాంబినేషన్‌లో తీసిన 'భారతి 2' వచ్చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలవడంతో ఆ సినిమా వచ్చేసి తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఆ సినిమా నుంచే వచ్చిన 'ఎల్ 2 ఎంపురన్' మూవీ, 'లూసిఫర్' సీక్వెల్‌గా వచ్చిన ఆ మూవీ వచ్చేసి రేట్ ముంగట వాటికి రిలీజ్ చేయడానికి చాలా కష్టాలు పడితే వేరే బ్యానర్‌తో వచ్చేసి అసోసియేట్ అయ్యి అదే రిలీజ్ అయితే క్లియర్ చేసుకుంది. సో, ఆ బ్యానర్ వచ్చేసి ఇప్పుడైతే పూర్తిగా కోల్పోయింది. అటు నార్త్ ఇండియాలో చూసుకున్నా ఇప్పుడు బిగ్గెస్ట్ బ్యానర్ అయితే ఏది లేదు. ఒకప్పుడు 'ధర్మ ప్రొడక్షన్' అయితే ఉండేది. ఆ సినిమా యొక్క అంచనా అయితే చాలా ఉండేది. అమ్మో! ఆ బ్యానర్ చూస్తే. కానీ ఇప్పుడు ఆ 'కరణ్ జోహర్‌పై' విపరీతమైన నెగటివిటీ రావడంతో ఆ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు కూడా ఏవి కూడా ఆకట్టుకోవడం లేదు. సో, ఇదే సరైన సమయం అని 'హోంబలే ఫిల్మ్స్' వాళ్ళు భావించి ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్‌లో మన తెలుగు వాళ్ళకు సూపర్ క్రేజ్ ఉంది కాబట్టి తెలుగు స్టార్‌గా వాళ్ళతో అసోసియేట్ అయ్యి సినిమాలనైతే నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే 'ప్రభాస్' గారితో వచ్చేసి 'సలార్' సినిమా చూశారు. నెక్స్ట్ 'సలార్ 2' కూడా రాబోతుంది. ఇదే బ్యానర్‌లో వచ్చి భారీ అంచనాలైతే దాంతో ఉన్నాయి. అలాగే 'ఎన్టీఆర్' గారితో సినిమా తీయబోతున్నారు. 'అల్లు అర్జున్' గారితో కూడా చర్చలు జరిపారు. నెక్స్ట్ 'రామ్ చరణ్‌తో' గారితో కూడా తీయబోతున్నారు. సో, ఈ విధంగా 'హోంబలే ఫిల్మ్స్' వచ్చేసి ఇండియాలో వచ్చేసి నంబర్ 1 బ్యానర్‌గా ఎదగడానికి ప్రయత్నిస్తుంటే, దీనికి పోటీగానే కర్ణాటక నుంచి 'కేవిఎన్' అనే ప్రొడక్షన్ హౌస్ అయితే రాబోతుంది. మరి వీళ్ళు కూడా పాన్ ఇండియా స్టార్‌తో సినిమాలైతే తీయబోతున్నారు. ముందుగా వీళ్ళకైతే పబ్లిసిటీ కావాలి. ఆ పబ్లిసిటీ కోసము వీళ్ళ బ్యానర్ యొక్క హైప్‌ని పెంచడం కోసం వాళ్ళొచ్చేసి టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ గారిని వచ్చేసి ఒక ట్రంప్ కార్డ్‌గా అయితే యూజ్ చేసుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమాలు చేయడమే తగ్గించారు. 'ఓజీ' సినిమాకు ఎంత హైప్ వచ్చిందో మనకైతే తెలుసు. అది డైరెక్ట్ సినిమా కాబట్టి. సో, ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ' సినిమా తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' తర్వాత సినిమాలు తీస్తారో లేదో తెలీదు. కాబట్టి ఫ్యాన్స్ ఎక్సైట్ అయితారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సినిమా తీయబోతున్నారని ఒక ఫిల్లర్ వదిలి, అది కూడా ఈ బ్యానర్‌లో వస్తుంది అని మనం ఒక న్యూస్ స్ప్రెడ్ చేస్తే మనకు విపరీతమైన పాపులారిటీ వస్తుందని వాళ్ళైతే ఎక్స్‌పెక్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారితో మేము కూడా సినిమా తీయబోతున్నాం. అది కూడా ఎవరు ఊహించని క్రేజు కాంబినేషన్‌తో లోకేష్ కనగరాజుతోన ఈయన సినిమా తీయబోతున్నారు. మా ప్రొడక్షన్‌లో అనేది కేవీఎన్ బ్యానర్ నుంచి వచ్చేసి ఒక న్యూస్ అయితే గాసిప్ అయితే రావడంతో దీంతో ఫ్యాన్స్ వచ్చేసి విపరీత ఎక్సైట్‌మెంట్ అయ్యి ఈ న్యూస్‌ను చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే చేశారు. సో, వీళ్ళకొచ్చేసి ఫ్రీ పబ్లిసిటీ అయితే కేవీఎన్ బ్యానర్ నుంచి అయితే ఇప్పటివరకే వాళ్ళకైతే దొరికింది. సో, కేవీఎన్ బ్యానర్ వాళ్ళు ఈ న్యూస్‌ను కేవలం పబ్లిసిటీ కోసమే స్ప్రెడ్ చేశారా? లేకుంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా సినిమా తీసుకునే ఛాన్స్ ఉందా? ఒకవేళ వాళ్ళు నిజంగానే పవన్ కళ్యాణ్‌తో గారితోన లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో ఒక సినిమా తీసి అది వర్కౌట్ అవుతుందా లేదా? దాని గురించి ఇప్పుడు మనము కొద్దిగా మాట్లాడుకుంటే, యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఆయనొచ్చేసి 'ఓజీ' సినిమా తర్వాత ఇంకో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా తీసి ఆయనొచ్చేసి సినిమాలకైతే నేను స్వస్తి చెప్తున్నాను. ఇక హీరోగా అయితే కొనసాగను. ఒకవేళ నేను సినీ ఇండస్ట్రీతో రిలేషన్స్ పెట్టుకుంటే అది కూడా నిర్మాతగానే ఉంటానైతే చెప్పారు. కానీ 'ఓజీ' సినిమాకొచ్చిన క్రేజ్‌ని చూసి దాని యొక్క
హైప్‌ని చూసి మళ్ళీ నేను సినిమాలో అయితే నటించాలనుకుంటున్నాను. దీని యొక్క క్రేజ్ చూసి ఒకవేళ నేనైతే సినిమాలు అయితే చేస్తానని డైరెక్ట్‌గా చెప్పేశారు. అది కూడా 'ఓజీ' సీక్వెల్‌లో గాని, ప్రీక్వెల్ గాని చేస్తానని అయితే చెప్పేశారు. ఇదైతే కన్ఫర్మ్ పవన్ కళ్యాణ్ గారు సరైన సబ్జెక్ట్ దొరికితే ఖచ్చితంగా చేస్తారనేది అయితే మనమైతే అనుకోవచ్చు. కానీ లోకేష్ కనగరాజుతోనే చేస్తారని గ్యారంటీ ఉందా అంటే, ఇది వచ్చేసి మనం లోకేష్ కనగరాజు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనమైతే ఆలోచించాలి. ఒకవేళ లోకేష్ కనగరాజు గారు ఒప్పుకొని పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తారంటే, పవన్ కళ్యాణ్ గారైతే ఖచ్చితంగా సినిమా చేయడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనం లోకేష్ కనకరాజు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం ఏ మేరకు వర్కౌట్ ఉందో దాంతో అయితే ఆలోచిద్దాం. ముఖ్యంగా లోకేష్ కనకరాజు గారు వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో వచ్చేసి డూ ఆర్ డై సిట్యుయేషన్‌లో అయితే ఆయనైతే ఉన్నారు. ఒకప్పుడు ఆయన వచ్చేసి చిన్న డైరెక్టర్‌గా ఉన్నప్పటికీ 'విక్రమ్' సినిమా తీసిన తర్వాత ఆయన రేంజ్ అయితే మారిపోయింది. దాన్ని వచ్చేసి ఇండియాలో బిగ్గెస్ట్ ఒక యూనివర్స్‌లా క్రియేట్ చేయడంతో ఆయనపై అయితే విపరీతమైన అంచనాలు అయితే పెరిగిపోయాయి. ఒకవేళ 'విక్రమ్' తర్వాత ఆయన 'లియో' సినిమా అంచనాలకు తగ్గట్టు ఉండి ఉంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాలో వచ్చేసి 'రాజమౌళి' గారి తర్వాత ఆయనకు సినిమాలకే ఎక్కువ విపరీతంగా క్రేజ్ అయితే వచ్చింది. కానీ ఆ క్రేజ్‌ని లోకేష్ కనకరాజు గారైతే నిలబెట్టలేకపోయారు. 'విక్రమ్' సినిమా తర్వాత అది విజయ్ గారి కోరిక మేరకు 'లియో' సినిమా అయితే చేయడం అయితే జరిగింది. 'లియో' సినిమా తీసుంటే సరిపోయేది గానీ దాన్ని మరి అనవసరంగా ఈ ఎల్‌సీయూకి అయితే కనెక్ట్ చేశారు. 'విక్రమ్' సినిమాకైతే విపరీతమైన అంచనాలు పెట్టుకొని చూశారు. వర్కౌట్ అయింది. కానీ 'లియో' సినిమా వచ్చేసి అసలు సంబంధం లేకుండా 'విక్రమ్' సినిమాకు ఏమాత్రం మాత్రం వాటికి వీటికి సంబంధం లేకుండా అనవసరంగా ఇరికించారనిపించింది. 'లియో' సినిమా చూసిన తర్వాత ఆయనపై ఉన్న క్రేజ్ మొత్తం దాదాపు అయితే తగ్గిపోయింది. అయినప్పటికీ లోకేష్ కనగరాజు గారి మీద అయితే ఒక సాఫ్ట్‌గానే నమ్మకంగానే ఉండేది. ఎందుకంటే 'లియో' వచ్చేసి విజయ్ గారి కోరిక మేరకు ఎలివేషన్ సీన్‌తో అయితే లాగించేశారు. ఒకవేళ విజయ్ యొక్క డిమాండ్స్ ఏమి లేకపోయుంటే వీళ్ళు 'లియో' సినిమా వచ్చేసి బాగానే తీసేవాళ్ళు. దీంట్లో లోకేష్ కనగరాజు తప్పైతే కాదు. పొరపాట్లు జరగడం సహజం అనుకోని నెక్స్ట్ ఆయన మళ్ళీ ఎల్‌సీలో భాగంతోనే 'ఖైదీ 2' సినిమా చేయాలని చాలామంది అయితే కోరుకున్నారు. డిమాండ్స్ కూడా వినిపించాయి. కానీ ఆయన వచ్చేసి మళ్ళీ కేవలం రజనీకాంత్‌తో సినిమా చేయాలి ఆలోచనతో ఆ నుంచి ఆఫర్ రాగానే ఏం చేశారంటే రజనీకాంత్ మా జీవిత ధ్యేయం అనుకోని రజనీకాంత్ సినిమా అయితే తీశారు. ఆ సినిమాను కూడా ఎల్‌సీలోనే ఇరికిద్దామని అయితే అనుకున్నారు. కానీ రజనీకాంత్ గారు వచ్చేసి నువ్వు ఎల్‌సీలో సినిమా తీయొచ్చు. కానీ నేను ఎల్‌సీలో ఒకసారి భాగమైతే నెక్స్ట్ నా ఆరోగ్యం సహకరించకపోతే మళ్ళీ నీ యొక్క ఎల్‌సీయూ అనేది టైం అనేది చాలా అంటే చాలా దెబ్బతింది. దీన్ని సెపరేట్ సినిమా గాని చేయని చెప్పడంతో ఆయన వచ్చేసి సెపరేట్ సినిమా అయితే చేయడం జరిగింది. అది కూడా తొందరగానే కంప్లీట్ చేయాలి అనుకోని చాలా అంటే చాలా ఫాస్ట్‌గా తీశారు. 'కూలీ' సినిమాపై కూడా ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేకపోయారు. సో, ఆ 'కూలీ' సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని యొక్క రిజల్ట్ అయితే మనకు తెలిసింది. ఇప్పటివరకు లోకేష్ కనగరాజు గారు తీసిన సినిమాలో అత్యంత బిగ్గెస్ట్ సినిమా 'కూలీ' అయితే అనిపించింది. సో, దీంతో ఇప్పటివరకు రజనీకాంత్ గారు వచ్చేసి లోకేష్ మీద అయితే విపరీతమైన నమ్మకంతో అయితే ఉన్నారు. కానీ అదే సినిమా టైంలో వచ్చేసి కమల్ హాసన్ గారి కాంబినేషన్‌లో కూడా నేను మల్టీ స్టార్ చేయబోతున్నాను. దీనికి లోకేష్ కనగరాజు కూడా దర్శకుడు అయితే బాగున్నాడని ఆయనకైతే అనిపించింది. అది కాంబినేషన్ కూడా చెప్పేశారు. కానీ 'కూలీ' సినిమా తీసిన తర్వాత రజనీకాంత్ గారు వచ్చేసి ఆ కాంబినేషన్‌లో వచ్చేసి లోకేష్ గారిని అయితే తప్పించడం అయితే జరిగింది. సో, లోకేష్ కనగరం గారు ఇటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఖచ్చితంగా ఒక సినిమా తీసి నిరూపించుకొని ఆయన బ్యాక్స్ బోన్ అవుతే ఆ సినిమాలోకి వచ్చి విపరీతమైన డిమాండ్ అయితే ఉంటుంది. ఇటువంటి సినిమాలో ఆయన పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలనుకుంటే ఆయన ఖచ్చితంగా స్క్రిప్ట్ అయితే చాలా నమ్మకంతో ఎక్కువ రోజులు చేయాల్సి అయితే ఉంటుంది. సో, పవన్ కళ్యాణ్ గారితో ఆయన ఇప్పుడు సినిమా తీసానుకో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారో తెలీదు. ఒకవేళ షూటింగ్ స్టార్ట్ చేసినా ఎప్పుడు అది కంప్లీట్ అవుతుందో తెలీదు. ఆయన మధ్యలో రాజకీయాల యాక్టివిటీ కోసం ఆయన మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడం అయితే జరగడానికైతే ఛాన్సెస్ అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో, ఏ విధంగా చూసుకున్నా లోకేష్ కనకరాజు గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసే అవకాశం లేదు. ఒకవేళ డెడ్‌లైన్ పెట్టుకొని 100 రోజు 120 డేస్ కన్ఫర్మ్ డేట్లు ఇస్తామన్నా కూడా ఆయనొచ్చేసి లోకేష్ కనకరాజు గారు సరిగ్గా తీయలేరు. ఎందుకైతే ఆయనపై వచ్చేసి విపరీతమైన ఒత్తిడైతే ఉంది. ఖచ్చితంగా ఆయన వచ్చేసి హిట్ కొట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఒకవేళ ఆయన మళ్ళీ ఫ్లాప్ సినిమా, డిజాస్టర్ సినిమా తీశారనుకోండి, ఆయన యొక్క కెరియర్‌కి వచ్చేసి డేంజర్ బెల్స్ అయితే మోగుతాయి. కాబట్టి ఆయన ఎంతో ఆలోచించుకొని తనకు అచ్చొచ్చిన ఎల్‌సీ యూనివర్సిటీలోనే 'ఖైదీ 2' సినిమాతోన మళ్ళీ బ్యాక్ బౌన్స్ అవ్వాలని అయితే చూస్తున్నారు. ఇప్పుడు రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారి కాంబినేషన్ మూవీ కూడా చేద్దామని అయితే ట్రై చేశారు. కానీ అందులో వచ్చేసి ఆయనకు డైరెక్టర్ అవకాశాలు ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి కాంబినేషన్‌లో సినిమా ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అవకాశాలు అయితే కనిపించాయి. ఇది కేవలం కేవీఎన్ యొక్క పబ్లిసిటీ స్టంట్‌గానే మనమైతే చూస్తున్నాం. ఒకవేళ కేవీఎన్ వాళ్ళకైతే ఆ ఆలోచన అయితే ఉండొచ్చేమో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి కాంబినేషన్‌లో సినిమా తీయాలని. ఒకవేళ ఈ న్యూస్ అయితే స్ప్రెడ్ అయితే చేసిండొచ్చు. ఒకవేళ ఆళ్ళు ప్రయత్నించినప్పటికీ కూడా ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం అంటే చాలా అంటే చాలా రేర్ ఫీట్ అని చెప్పాలి. చాలా కష్టం అని అయితే చెప్పవచ్చు. ఒకవేళ మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ప్లీజ్.